హాయ్ అండి, అందరికీ నమస్తే. తెలుగు రెసిపీస్ ఫర్ ఆల్ ఛానల్లో ఈరోజు చికెన్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. మన వీడియోస్లో సూపర్గా చికెన్ సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో, అలాగే పిల్లలైనా పెద్దలైనా సూపర్గా ఎంజాయ్ చేస్తూ తింటారు. చాలా రుచిగా కూడా ఈ చికెన్ని మనం తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చికెన్ని ఎలా వండుకోవాలో, అలాగే మనకి సండే వస్తే చాలండి పిల్లలు చికెను అలాగే బగారా కానీ లేదంటే బిర్యానీ కానీ అడుగుతూనే ఉంటారు. దానికోసం అని మనం ఈజీగా సింపుల్గా ఎలా రుచిగా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ముందుగా మనం ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. చికెన్కి ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి. అందుకోసమని నేను 2 పెద్ద ఉల్లిపాయలని మిక్సీలో మెత్తగా పేస్ట్ లాగా చేశాను. ఈ పేస్ట్ను కొంచెం దూరగా ఫ్రై చేసుకోండి. మనకి గ్రేవీ లాగా, మనకి బగారా అంటే కంపల్సరీగా మనకి గ్రేవీ ఉండాలండి. గ్రేవీ కోసం మనం ఈ ఉల్లిపాయలని మెత్తగా పేస్ట్గా తయారు చేసుకున్నాము. ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక 5 పచ్చిమిర్చి కూడా దీంట్లోనే కొంచెం ఫ్రై చేసుకోండి. ఎందుకంటే మనకి పచ్చిమిర్చి కూడా కంపల్సరీగా చికెన్లో వేసుకోవాలి. ఇది కొంచెం వేగుతున్న టైంలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. దీంట్లోనే పసుపు, నేను ఈ అల్లం పేస్ట్లో పసుపు ఉప్పు కలిపి పెడతాను కాబట్టి కొంచెం ఎల్లో కలర్లో ఉందండి. ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. దీంట్లోనే మనం కొంచెం ఉప్పు వేస్తే త్వరగా వేగుతుందండి ఉల్లిపాయ పేస్ట్. ఇది వేగేటప్పుడు కొంచెం స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. మాడిపోతే కంప్లీట్గా ఫ్లేవర్ అంతా పాడైపోతుంది. ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి ఇలా ఈ 3 పేస్టులు కూడా మనకి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఆనియన్ పేస్ట్ చక్కగా ఫ్రై అవ్వాలి. దీంట్లో ఒక మీడియం సైజు 2 టమాటాలు తీసుకొని కట్ చేసి వేసుకోండి. మనం పేస్ట్ లాగా కూడా చేసి వేసుకోవచ్చండి. ఇది కొంచెం మెత్తగా ఉడికే వరకు మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. చూసారు కదా, ఇప్పుడు ఇవి మనకి ఉడికిపోయాయి. దీంట్లో ఒక 1/2 స్పూను పసుపు, పసుపు కూడా పచ్చివాసన పోయే వరకు మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి లైట్గా. ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లో మనం ఒక టీ స్పూను కారం, అలాగే పసుపు, ఉప్పు, అలాగే ధనియాల పౌడరు, అలాగే జీలకర్ర పౌడరు ఇవన్నీ కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకోండి. జీలకర్ర పౌడరు మనం వేయించింది కాదండి, పచ్చి జీలకర్ర పౌడరే వేసాను నేను దీంట్లో. అలాగే ధనియాలు కూడా పచ్చి ధనియాలే పౌడర్ చేసి వేసుకున్నాం. ఇప్పుడు దీంట్లో మనం చికెన్ అంతా కంప్లీట్గా వేసేయండి. ఇది కిలో చికెన్ అండి. ఈ కిలో చికెన్కి ఈ క్వాంటిటీ గ్రేవీకి కరెక్ట్గా సరిపోతుంది. మీరు కిలో చేసుకున్నా 2 కిలోలు చేసుకున్నా ఉల్లిపాయలు పేస్ట్ డబల్ వేసుకోవడమే సింపుల్ అండి. దీంట్లో మనం కొంచెం పెద్ద ఉల్లిపాయ పేస్ట్, ఉల్లిపాయలు 2 తీసుకున్నాము, టమాటాలు 2 తీసుకున్నాము. చూసారు కదా, ఇప్పుడు మనం ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చికెన్ కొంచెం ఉడుకు పట్టిన తర్వాత ముందుగానే మనం ఇందులో వాటర్ వేసుకోవద్దండి. చికెన్లో ఉండే వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనం ఉడికించుకోవాలి. లేదంటే చికెన్ పచ్చి వాసన వస్తూ ఉంటుంది. ఇదే ఆయిల్లో కొంచెం మనకి ఉడుకుతూ ఉండాలన్నమాట. ఇది చూసారు కదా, ఇలా కొంచెం ఉడికిన తర్వాత మీరు ఒక గ్లాసు వాటర్ వేసుకొని ఈ చికెన్ని మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు గ్రేవీ చక్కగా వస్తుంది. మనకేంటంటే గ్రేవీ రావాలంటే ఒక గ్లాస్ వాటర్ కంపల్సరీగా వేసుకోవాలి. మనం వాటర్ తాగే గ్లాస్ ఎంత ఉంటుందో అంత గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా కొంచెం ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనకి పుదీనా కొంచెం వేసుకోండి. అలాగే కొద్దిగా గరం మసాలా కూడా వేసి కొంచెం కలిపిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత మనం ఇంకా మరింత ఆయిల్ మనకి పైకి వస్తుందండి. చక్కగా మీరు దాదాపు
ఈ చికెన్ని 15 నిమిషాలు మనం ఉడికించుకున్నాము. 15 నిమిషాలు ఎందుకంటే చికెన్ కంపల్సరీగా ఒక 15 మినిట్స్ ఉడికించుకోవాలండి, అప్పుడే బాగుంటుంది. చివరిగా మీరు కొత్తిమీర వేసుకొని బగారాలోకి సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, ఈ విధంగా చక్కగా మనకి రెడీ అయిపోయింది. ఈ చికెన్ని మీరు బగారాలోకి తినడానికి రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ వీడియో మనం బగారా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు చికెన్ చేసేటప్పుడు మనం పక్కన కాంబినేషన్గా పెరుగు చట్నీ, అలాగే బగారా, అలాగే ఉల్లిపాయలు, కీర దోసకాయ, క్యారెట్ ఇవన్నీ కూడా మనం కాంబినేషన్గా తీసుకుంటే బాగుంటాయి. ప్లీజ్ అండి, అందరూ నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.